108 సీట్లు 118 మ్యాజిక్ ఫిగర్ అయినప్పుడు 108 సీట్లు సాధించినా కూడా విజయ్ ఇప్పటికీ ఫ్లోర్ టెస్ట్లో నిరూపించుకున్న తర్వాతే అసలు సిసలైన ముఖ్యమంత్రి అయినట్టు. అందుకే ఆయనకి వినిపించేలాగా జగన్ ఇచ్చిన ఐడియాని ఆయన పారించి మరి ఆ ఐడియాతో వర్కౌట్ అయ్యారు. కాబట్టి కంగ్రాట్స్ విజయ్ అని ఒక్క కామెంట్, లేదా శబాష్ విజయ్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. ఏఐడిఎంకే, డిఎంకే, కాంగ్రెస్, బీజేపీ, ఇతరత్ర ఇండివిజువల్ పార్టీస్ ఇన్నింటినీ దాటుకుని ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, జగన్మోహన్ రెడ్డి అభిమానుల తరఫున ఒక్క కామెంట్ ఇవ్వలేరా? శబాష్ విజయ్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి చాలు. కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. తమిళనాడు రాజకీయాల్లో రకరకాల ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ నడుస్తూ ఉంది ఆ రాజకీయం అంతా కూడా. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో నిర్వహించినటువంటి బల పరీక్షల్లో అనూహ్యమైనటువంటి ఒక విజయాన్ని నమోదు చేయడం అనేది దేశవ్యాప్తంగా ఒక భారీ చర్చనీయాంశం మారుతోంది. దాదాపు 144 ఓట్ల మద్దతుతో విజయ్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నటువంటి తీరు చూస్తుంటే దీని వెనక పక్కా వ్యూహం ఉంది అని రాజకీయ వర్గాల్లో స్ట్రాంగ్ గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ బ్లాక్ బస్టర్ గెలుపు ఏదైతే ఉందో విజయ్ది, దీని వెనక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కీలక సలహాలు, ఐడియాలు కొన్ని వర్కౌట్ అయ్యాయి అని వైసీపీ సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ప్రచారం చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి కొన్ని పందాలని ఫాలో అయ్యారని, అందువల్లే ఫ్లోర్ టెస్ట్లో చాలా సూపర్ హిట్ కొట్టగలిగారు అనేటువంటిది ప్రముఖ మీడియాలో వినిపిస్తున్నమాట. బల పరీక్షకు ముందుకు టీవీకే సర్కారు పడిపోతుందేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తమైనప్పటికీ అసెంబ్లీలో సీన్ రివర్స్ అయ్యి ఏకంగా 144 సీట్లు రావడం అనేది ఒక భారీ ప్లాన్గా చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏపీలో ఎదుర్కొన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్ని, రాజకీయ చదరంగంలో ఆయన వేసినటువంటి ఎత్తుగడల్ని విజయ్ అధ్యయనం చేశారు అని, అవే ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో ఫలించాయి అని వైసీపీ అభిమానులు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలైనటువంటి ఏఐడిఎంకే వంటి పార్టీలోని చీలికలను తనకు అనుకూలంగా మార్చుకోవడం కావచ్చు, ప్రత్యర్థి వర్గాల నుంచి మద్దతు కూడగట్టడం కావచ్చు, ఇందులో విజయ్ చూపించినటువంటి చాకచక్యం ఏదైతే ఉందో ఇదంతా జగన్ మార్క్ సలహాలు ఉన్నాయి అంటూ వైసీపీ చెప్పుకుంటుంది. వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా. సో అవతల పార్టీ యొక్క అసంతృప్తి ఎమ్మెల్యేని తన వైపు తిప్పుకోవడం అనేది జగన్ శైలిని గుర్తు చేస్తోంది. రాజకీయ పరిపక్వత అంటున్నారు జగన్ అభిమానులు. అయితే ఈ అంశంలో జగన్ పాత్రను ఎవరూ అధికారికంగా ధృవీకరించినప్పటికీ వైసీపీ సర్కిల్స్లో మాత్రం జగన్ ఐడియా విజయ్ విక్టరీ అనేటువంటి స్లోగన్ చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్న పరిస్థితుంది. జగన్మోహన్ రెడ్డి పట్ల విజయ్కు ఉన్నటువంటి గౌరవం కావచ్చు, గతంలో వారి మధ్య జరిగినటువంటి సయోధ్య కావచ్చు, అంతర్గత చర్చల ఫలితం కావచ్చు, దాని వల్లే ఈ వ్యూహాత్మక అడుగులు పడ్డాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు. బల పరీక్ష సమయంలో విపక్షాలు వాకౌట్ చేయటం, అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థులు, ఇతర చిన్న పార్టీ ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతుగా ఉండడం, ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగాయని, దీని వెనక జగన్ యొక్క మేధోమదనం ఉంది అని కూడా వైసీపీలో జగన్ అభిమానులు చెప్పుకున్న పరిస్థితి ఎంతవరకు నిజమవుతుందనేది ప్రస్తుతానికి చెప్పలేము. కానీ విజయ్ సాధించినటువంటి విజయం మాత్రం తమిళ రాజకీయాల్లో ఒక పెద్ద మైలురాయిగా మిగిలిపోతుందనేది మాత్రం డెఫినెట్లీ మనకు అర్థమవుతుంది.